ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. అన్నదమ్ముల శ్రేయస్సు కోరి వాళ్ళకి ఇలాంటి దారాలు అయితే కడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం మా అమ్మాయి వాళ్ళ తమ్ముడు కోసం ఇలా అయితే రాఖీలు ప్రిపేర్ చేసింది. మరి దానికి ఏమేమి వాడామో, ఎలా ప్రిపేర్ చేసామనేది తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత కొన్నవి ఉన్నప్పటికీను మన చేతులతో మనం చేసి మన తమ్ముళ్ళకి కానీ అన్నలకు కానీ కడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఈ పిండి వేసుకున్న తర్వాత ఈ రోజ్ సెన్స్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ సెంట్ ఎలా చేసుకున్నానో ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, చెక్ చేసేయండి. దాన్ని యూస్ చేసి ఇలా టైట్గా పిండి అయితే కలుపుకోవాలి గట్టిగా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొన్ని పోర్షన్స్ లాగా అయితే సపరేట్ చేసుకుంటున్నాను. రోలింగ్ పిన్తో చక్కగా వీటిని రోల్ చేసుకుంటున్నాను కావాల్సినంత మందంలో. నా దగ్గర ఈ కటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ కటర్స్ యూజ్ చేసి నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఆయిల్లో డిప్ చేయడం వల్ల పిండి అతుక్కుపోదు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా రోల్ చేసింది తను. ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని ఇలా కట్టర్తో అయితే కట్ చేసి చక్కగా ఎక్సెస్ అంతా రిమూవ్ చేసేస్తే మంచిగా షేప్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. అలాగే ఒక థ్రెడ్కి పసుపు రాసి ఆ థ్రెడ్కి అయితే ఈ రాఖీని పెడతానికి ప్రిపేర్ చేస్తున్నాను. టూత్ పిక్ సహాయంతో హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను థ్రెడ్ ఎక్కించడానికి. ఇలా మిక్కీ మౌస్ని కూడా కట్ చేస్తున్నాను. ఎక్సెస్ ఉన్నదంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మనం హోల్ పెట్టేసుకుంటే థ్రెడ్ ఎక్కించుకోవడానికి చక్కగా వస్తుంది. ఈ పసుపు థ్రెడ్ ఎక్కించేసుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ లేవు అనుకుంటే ఇలా రౌండ్ క్యాప్ ఏదైనా తీసుకొని డిస్క్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఒక డిస్క్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. ఈ డిస్క్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ గోధుమ పిండితో కాకుండా మీరు పర్మనెంట్గా అలానే ఉండాలి అనుకుంటే మౌల్డిట్తో కూడా చేసుకోవచ్చు. ఫెవిక్రిల్ మౌల్డిట్లో అయితే మనకి దొరుకుతుంది. ఇలా రెక్టాంగిల్ షేప్ కూడా చేసుకుంటున్నాను. ఇలా కొన్ని షేప్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాతే దీని మీద పెయింట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇందాక డిప్ చేసిన ఆయిల్లోనే కొంచెం రెడ్ కుంకుమ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ కుంకుమ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. న్యాచురల్ కలర్ కోసం ఇలా అయితే వాడుతున్నాను. ఈ కలర్ కన్నా కూడా క్యాన్వాస్ కలర్స్ కానీ ఇవైతే బాగా వస్తాయి. ఆ కలర్స్ యూస్ చేసి కూడా చూపిస్తున్నాను. ప్యాటర్న్స్ అయితే చూసేయండి, చెక్ చేసేయండి. ఇవైతే కుంకుమతో వేశాను, అలాగే ఇవైతే పెయింట్తో వేశాను. కుంకుమతో వేసింది కుంకుమ అనేది అంటుకుంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయినాయో. మరి మీరైతే కట్టిన తర్వాత రాఖీలను ఏం చేస్తారో కామెంట్ చేసేయండి. ఎంతో బ్యూటిఫుల్గా తన చేతులతో చేసిన రాఖీ వాళ్ళ తమ్ముడు కోసం అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే మౌల్డిట్ క్లేతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, అలా పర్మనెంట్గా ఉండిపోతుంది. ఈ వీడియో నచ్చితే సేవ్ చేసుకొని ట్రై చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.